2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పనులని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో ఈ సమయంలో నీ దాసుడిని మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా, నేను మాట్లాడితే కార్యాలు జరగవు, నీవే మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి ప్రభా. నీవే ఒక బూరగా నన్ను వాడుకుంటామని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. క్రీస్తునందున్న వారు, దేవుడు చెప్తున్న మాట, ఈ కొరింథీయులు రాసిన పత్రికలో చెప్తున్న మాట ఏంటి? పౌలు గారు రాశారు ఈ మాట. ఎవరైనా సరే దేవుని ఎడల ఉన్నవారు ఏమవుతారంట? నూతన సృష్టి. ఈ రోజున మనమందరం కూడా ఒక నూతన సృష్టిగా ఉన్నామా? ఆలోచన చేయాలి. చాలామందికి చూడండి, క్రీస్తునందున్న మనమందరం కూడా నూతన సృష్టిగా ఉంటాం, కానీ మళ్ళా అప్పుడప్పుడు ఏమొస్తూ ఉంటాయి? పాతవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. పాత పనులు, పాత వ్యసనాలు, పాత అలవాట్లు, పాతవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ వాక్యం చెబుతుంది, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. హల్లెలూయా. పాతవి ఏమైపోవాలంగా? గతించిపోవాలా. అందుకే ఇంకొక మాట ఉంది, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? మనము వేగిరి పడాలంట, సిద్ధపడాలంట. మనం వేగిరి పడాల, తొందర పడాలా ముందున్న వాటి కోసం. ఈరోజు అట్టి ఆశ ఆసక్తి మనలో ఉన్నాయా? ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా, ఈ వాక్యం ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి ఇట్టిన వారు ఎవరైనా సరే, నీలో పాతవి గతించిపోయి ఉన్నాయా? నూతన సృష్టిగా మారావా? ఆలోచన చేసుకోవాలి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నారి అని ఒక అవ్వను ఆదాముకు దేవుడు తోడుగా ఇచ్చాడు. సమస్త భూమి ఆకాశములన్నిటిని కూడా, జాతులు జలరాశులన్నిటికి కూడా అధికారం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే అవ్వ తన మనసులోకి సైతానుగాడు ఎప్పుడైతే జొరబడ్డాడో వారి జీవితంలో పాపం అనేది చోటు చేసుకుంది. ఆ రోజు నుంచే పాపము మనలో స్టార్ట్ అయింది. అంతవరకు పరిశుద్ధులమే, కానీ ఎప్పుడైతే అవ్వ పొరపాటు చేసిన దానికి ఏమైనామో మన జీవితాలన్నీ కూడా పాపము జీవితాలుగా వస్తూ ఉన్నాయి. కానీ వాక్యం చెబుతుంది, యేసు రక్తము వలన మన పాపములు ఏమైనాయి? కడగబడినాయి. కాబట్టి క్రీస్తునందున్న మనం అందరం కూడా ఇప్పుడు ఎలా ఉండాలా? నూతన సృష్టిగా ఉండాలా. ఇప్పుడు మనమందరం పాపులం కాదు, దేవుని బిడ్డలం. మనమందరం కూడా నూతన సృష్టిగా ప్రభు మనల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నూతన సృష్టిగా మనల్ని ఏర్పాటు చేశాడు ఆయన. చూడండి, మన జీవితాలు చిన్నప్పటి నుంచి, తల్లి గర్భంలో నుంచి కూడా మనం ఏ రీతిగా వస్తాం? బయటికి పాపముతో వస్తాం. లోకంలో బ్రతకాలంటే పాపం, లోకంలో ఎదగాలంటే పాపం, లోకంలో మరణించాలన్నా, లోకంలో ఏవి చేయాలన్నా కూడా వేటితో సాంగత్యం చేయాలి? మనం పాపముతోనే. లేచిన మొదలు రాత్రి వరకు ఏదో ఒక రీతిగా ఎక్కడో ఒక చోట మనం పాపానికి చోటు చేస్తూ ఉన్నాం. వాస్తవం కాదా? ఆలోచన చేయాలి. ఈరోజు నా పరిస్థితులన్నింటినీ కూడా పాతవన్నీ గతించిపోవాలా. ఎందరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో, ఎందరైతే బాప్తిసం పొందారో, ఎందరైతే పరిశుద్ధమైనటువంటి బలలో చేయి వేస్తున్నారో, అది దేవుని శరీరముగా, దేవుని రక్తముగా దాన్ని మనం గుర్తించి నూతన సృష్టిగా మనం ఉండాలా. హల్లెలూయా.
అందుకే చూడండి, బల్ల తీసుకునేటప్పుడు పాస్టర్ ఏమని ప్రార్థన చేస్తాడు? ఏమని చేస్తాడు? దీన్ని విరిచి మేము తినుచున్నాం అంటే దేన్ని విరుస్తున్నాం మనము? అదొక అప్పమో లేదంటే అదొక రొట్టె కాదు. ఏదది? దేవుని శరీరం. యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఇది నా శరీరము, దీన్ని తినుచున్నాం జ్ఞాపకం చేసుకొని తినమని ఆయన సెలవిచ్చాను. తర్వాత యేసు ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము, దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని త్రాగుమని ఆయన సెలవిచ్చాను. అంటే ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని జ్ఞాపకం చేసుకోవాలా? త్రాగేటప్పుడు పక్కనోడు తీసుకుంటున్నాడు, మనం తీసుకోవాలా? మనము తీసుకోకపోతే వాళ్ళు మనల్ని ఏమనుకుంటారో, పాస్టర్ ఏమనుకుంటాడని మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే శాపగ్రస్తులు అవుతాము. ఎందుకంటే మనలో ఉన్నవి పాతవన్నీ గతించిపోతేనే నూతన సృష్టిగా మార్చబడతాం. ఈరోజు క్రీస్తు యేసునందు మనమందరం కూడా నూతన సృష్టిగా మార్చబడ్డామా ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని నమ్ముకున్న నీవు, నేను క్రైస్తవులు అనిపించబడుతున్నట్టు మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామా? చూడండి, ఆ మాట చివరి వచనం 21 మనం చదివినాం కదా. చూడండి ఏముంది అక్కడ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఎవరి కోసమైనా పాపముగా చేయబడ్డాడంట? అక్కడ ఏముంది? మన కోసము. హల్లెలూయా. మన కోసము ఎవరు పాపముగా చేయబడ్డారు? సాక్షాత్తం తండ్రి కుమారుడు మన కొరకు పాపమును మోసాడు, పాప భారమును మోసాడు ఆయన. ఈరోజున ఆ జ్ఞానము లేదు క్రైస్తవులకి, జ్ఞానచిత్తము లేదు, జ్ఞానము లేదు. నేను చాలాసార్లు ఒక మాట చెప్పాలని ఆశపడతాను. ఏంటంటే, ప్రతి ఒక్కరి మతంలో సత్యం ఉంటుంది. అది హిందూ మతంలో అయినా సత్యం ఉంటుంది. ఎందుకంటే వారి వారి ధర్మాలు, వారి వారి గ్రంథాలు సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. సహోదరులు, ముస్లిం సోదరులైనా, హిందూ సోదరులైనా, లేదంటే ఏ మతం చెందిన వారైనా సరే సత్యము వాళ్ళ ఏమంటారంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సత్యం చెప్పదు వాక్యము, సర్వసత్యము చెప్తుందంట. హల్లెలూయా. అన్ని సత్యాల కంటే సర్వసత్యము పరిశుద్ధ గ్రంథం. అటువంటిది ఈ పరిశుద్ధమైన మాటలు మనం వింటున్నప్పుడు మనలో నూతన సృష్టి లేకపోతే, నూతన ఆత్మ మనలో రాకపోతే, నూతన జీవితం మనలో లేకపోతే మనం క్రైస్తవులు అనిపించుకోవడానికి వీలు లేదు. ఈ రోజున క్రైస్తవులు అనిపించుకుంటున్న మనము, దేవుని బిడ్డలుగా అనిపించుకున్న మనము క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఉన్నామా ఆలోచన చేసుకోవాలా. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. దేని నుంచి విడిపిస్తుందంట మనల్ని? పాప మరణము నుంచి. అంటే దాని అర్థమైంది నిత్య నరకము నుంచి మనల్ని ఏది తప్పిస్తుందంట? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారానే మనము పాప మరణం నుంచి తప్పించబడతాం. ఈ లోకంలో మనం మహా అంటే 80 లేదా ఒకవేళ అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు బతికాం అనుకోండి. ఒకవేళ నువ్వు ఎంత బలంగా బ్రతికినా కూడా మనలో పాపముకు చోటు చేస్తూ ఉన్నాం. ఏదో ఒక రీతిగా మాటల్లోనో ప్రవర్తనలోనో ఎక్కడో ఒక చోట పాపానికి మనము చోటు చేస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ మనలో ఉన్నదా ఆలోచన చేయాలి. క్రీస్తు మనలో ఉంటే పాపానికి మనం చోటు ఇవ్వం. క్రీస్తు మనలో లేకపోతేనే పాపముకి మనం చోటు ఇస్తున్నాం. అది వ్యసనాలైనా, అలవాట్లైనా, ఏవైనా సరే క్రీస్తు యేసునందులో నీవు ఉంటే పాపము చేయడానికి గడగడగడ వణుకుతావు. మరి నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నాం మనం. అటువంటి భక్తి మనలో ఉందా? ఈరోజు నువ్వు ఒక బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతావు, ఒక పాట పాడడానికి సిగ్గుపడతావు, నా దేవుడు యేసు ప్రభు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు. ఆలోచన చేయాలి. మళ్ళా ఏ పండగ పడితే ఆ పండగ మనం చేసేది, ఏది పడితే అది చేసేది. మనకు సంబంధం లేని కార్యక్రమాలన్నింటిలో మనం తలదూర్చి దేవుని నామాన్ని మనము అవమానపరుస్తూ ఉన్నాం. ఆలోచన చేయాల. మనకేం కాదు, మనం తుడుచుకుంటూ పోతాం. కానీ దేవుడు మాత్రము చాలా బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయన జీవము మనకిచ్చాడంట. హల్లెలూయా. నూతన జీవం మనకిచ్చినప్పుడు మనం అందరిలో శ్రేష్టంగా ఉండాలా, అందరికంటే గొప్ప స్థితిలో ఉండాలా, అందరికంటే మహా భక్తికరంగా మన జీవితాన్ని మనం జీవించాలా. అదే దేవుని మాట సెలవిస్తూ ఉంది. మనం నిద్ర ఆపుకోలేము, తిండిని ఆపుకోలేము. ఆలోచన చేయాలి ఒకసారి.
వాళ్ళు రంజాన్ మాసం వచ్చినప్పుడైతే ఇంకా ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు, పొద్దున్న చీకట్లో తింటారు అంతే, ఇంకా ఇంగిలు కూడా మింగరు అసలు వాళ్ళు. మనమా ఏం ఉపవాసాలు చేస్తామో మనం కదా, అసలు మన ప్రార్థన ఎలాగుంటాయో మనము ఇవన్నీ చూసి సిగ్గు తెచ్చుకోవాలి. క్రైస్తవులుగా మనము మార్పు చెందాలి. దేవుని బిడ్డలుగా మనము మార్పు చెంది మనము కూడా ప్రభువుని నిష్ఠగా ఆరాధిస్తే, ఉదయం చూసుకున్నాం కదా, అన్య జనులందరూ మనల్ని ఏమంటారంట? ధన్యులు అంటారంట. హల్లెలూయా. అన్య జనులందరూ మనల్ని ఎప్పుడు అనేది, మనం ఎప్పుడు ఈ పనులే పాప పనులు చేస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ అరే పోరా మీ భక్తి చూసినాం కానీ పోరా, పైకి క్రైస్తవులు అని చెప్పుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, అప్పుడు గొడవలే, ఎప్పుడు రాజకీయాలు, పోరా మీ చర్చిలో ఏం బాగుంది, మా చర్చిలో ఏం బాగుంది, అసలు మీ క్రైస్తవులే దొంగలు రా అంటారు కొంతమంది. ఎందుకు ఈ మాటలన్నీ వచ్చినాయంటే మన వల్లనే. మనము చేసే అతిక్రమములు, మనం చేసే క్రియల వల్ల మనకు కాదు నష్టం. ఎవరికి నష్టం వస్తుంది? దేవునికి, ఆయన నామానికి నష్టం వస్తుంది. ఈరోజు పిల్లలు బాగుపడలేదు, కారణం ఏంటంటే తల్లిదండ్రులు బాగుపడలేరు. తల్లిదండ్రులు పిల్లల్ని సన్నిధికి నడిపించరు, వాళ్ళు సన్నిధికి రారు, పిల్లలను సన్నిధికి పంపించలేరు. కానీ ఎక్కడన్నా సినిమాలకైనా పంపిస్తారు, ఏదైనా నిమజ్జనాలు అవన్నీ ఉంటే అన్నీ చేస్తారు, అన్నిటికీ ముందు పంపిస్తారు, కానీ దేవునికి మాత్రం ముందుకు పంపరు. ఈరోజున ఆలోచన చేయాలా, దేవుని పనికి ముందుండాలి మనం క్రైస్తవులుగా. దేవుడు సర్వసత్యమైనటువంటి దేవుడు, ఆయన సర్వ సృష్టికి కారణభూతులకు తండ్రి మన దేవుడు. 6 రోజులు సృష్టి అంతటి చేసి 7వ రోజున విశ్రాంతి దినంను పాటించండి, 7వ దినంన నా మందిరంలోకి సంతోషంగా రండి అని ప్రభు చెబితే, ఈ రోజున క్రైస్తవులు ఎంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళారు? ఆలోచన చేయాలా. ఊరికే క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు, ఊరికేదో పండగలకో ఈస్టర్లకో లేదంటే క్రిస్మస్లకో కాదు, ప్రభు సన్నిధికి పోవాల్సింది. అనుదినము మనం ప్రభు సన్నిధిలో మనము ఉండాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభుకు సాక్షిగా ఉండాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ నిలబడినా దేవుని బిడ్డగా నువ్వు కనపడాలా. అబ్బా అన్న చూడనా దేవుని బిడ్డ. ఇప్పుడు చూడండి, పాస్టర్లు తెల్లసక్క తెల్ల ప్యాంట్ వేసుకుని బ్యాగ్ వేసుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా సరే మనం ఏమనుకుంటాం వాళ్ళని చూసి, ఆయన పాస్టర్. ఎందుకు? ఆయన వస్త్రధరణ, ఆయన బ్యాగ్. ఈరోజు నువ్వు కూడా అట్లా నలుగురిలో తిరిగేటప్పుడు నిన్ను చూసి అందరూ ఆమె క్రిస్టియన్, ఆమె క్రైస్తవురాలు, ఎవరి జోలికి పోదు, ఇతను ఎవరి జోలికి పోడు, న్యాయంగా ఉంటాడు, నీతిమంతునిగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, ఈయన క్రైస్తవుడు అని అనిపించుకోవాలా దేవుని బిడ్డలుగా. ఈరోజు మనము లేనిపోయినవన్నీ సమస్యలు కొని తెచ్చుకొని మనల్ని మనం నష్టపరుచుకుంటున్నాము. దేవుని నామాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే నష్టపరుస్తున్నాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడు. జ్ఞాపకం చేసుకోండి, ఇక నుంచైనా పాతవి గతించిపోయి సమస్త నూతనమైనట్లుగా నూతనమైన బ్రతుకుని ప్రారంభించండి, నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించండి, నూతనమైన ఆరాధన ప్రారంభించండి, నూతన బ్రతుకును ప్రారంభించండి, వెనుకున్న వాటిని అన్నిటినీ మరచండి. చాలామంది జీవితాలలో చేదు అనుభవాలు ఉంటాయి, దుఃఖముతో నిండినటువంటి అనుభవాలు ఉంటాయి, కన్నీరుతో ఉన్నటువంటి అనుభవాలు ఉంటాయి. ఒకరోజు ఒక అమ్మ నాకు చెప్పింది, అన్నయ్య నాకు పెళ్ళై 18 సంవత్సరాలు అయింది, పెళ్ళైనప్పటి నుంచి కష్టాలే అన్నయ్య, నాకు అని. పెళ్ళైనప్పటి నుంచి కష్టాలే అన్నయ్య. మరి అమ్మ బాప్తిజం పొందుకున్నావా? దేవుడు పొందుకున్నానన్నా, సంవత్సరమైంది, సంవత్సరం నుంచి నా జీవితంలో దేవుడు సంతోషం ఇస్తున్నాడన్నా, నా భర్త మారిపోయాడన్నా, నా భర్త నన్ను కొట్టడం లేదు, తిట్టడం లేదన్నా, నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు, అన్నీ బాగున్నాయన్న ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు నమ్ముకోక మునుపు ఒక రీతిగా, దేవుడు నమ్ముకున్నాక ఒక రీతిగా ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, పొద్దున చూసినాం కదా, మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టును తిరుగుదును. హల్లెలూయా. మనం ఆయన తట్టు తిరగాల. మనం తిరుగుతేనే గొప్ప కార్యాలు మనం చెవి చూడగలము, మనము ఆశ్చర్యమైన సంగతులను మనం తెలుసుకోగలము. ఎందుకంటే దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఒకడు దయ్యములు పట్టినోడు వచ్చినాడు, 2000 దయ్యాలు పట్టినాయి వానికి. 2000 దయ్యాలు పడితే దేవుడు పారిపోయినాడా వాడిని చూసి? ఓయమ్మ ఒరే ఏంద్ర ఇన్ని దయ్యాలు వచ్చింది నీలో. మనమైతే ఎవరైనా దయ్యం పట్టుని పక్కన కూర్చోవాలన్నా ఆలోచన చేస్తాం. ఓయమ్మ వీడు సడన్గా ఆడలేసిపోతాడో ఏమో నాయన, ఓయమ్మ వీడు ఏం చేస్తాడేమో, పొరపాటున కొడతాడేమో అని భయపడి మనం పక్కకు పోతాం. కానీ దేవుడు అతని భుజం మీద చెయ్యి వేశాడంట.
ఆ 2000 దయ్యాలన్నీ కూడా యేసు ప్రభు స్పర్శ తాకగానే మేము పోతాం. అయితే మేము ఈ శరీరాన్ని విడిచి వెళ్ళాలంటే మమ్మల్ని సంపద అంటే దేవుడు అంటాడు, అది దూరంలో ఉండే పందుల్లోకి వెళ్ళిపోండి. పందుల్లోకి వెళ్ళిపోగానే ఆ పందులన్నీ గిమగిమ కొట్టుకొని పందులన్నీ చచ్చిపోతాయి. అప్పుడు ఆ దయ్యాలు ఏమైనట్టు ఆటోమేటిక్గా అయిపోయినట్టే. దేవుడు చేసే కార్యాలు అలాగ ఉంటాయి. ఆయన చాలా సింపుల్గానే పరిష్కారం మనకు చూపిస్తాడు, కానీ మనం ఆయన దగ్గరికి రావాలి. వాడు కొట్టుకుంటా ఉన్నాడు, గిలగిల కొట్టుకుంటా ఉంటే దేవుని మాటకు సెలవు ఇచ్చగానే ఆ దయ్యములు అతని శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినాయి. తన ముఖము, తన దేహము, తన సమస్తం అంతా కూడా రక్తం కారుతూ అసలు చాలా గలీజ్గా ఉన్నాడు. వాడు స్నానం చేసుకోకుండా వాని ముఖము, వాని అవతారము చాలా ఘోరంగా ఉన్నాడు. ఎప్పుడైతే వానిలోంచి దయ్యాలు పోయాయో వాని ముఖము, వాని శరీరము చాలా సుందరంగా మారిపోయిందంట. చరిత్ర చెప్పింది ఆ మాట. ఎట్లా మారిందంట? సుందరంగా మారిపోయిందంట, అందంగా ఉన్నాడంట. మరి దేవుని దగ్గరకు వస్తే అసౌందర్యమైనటువంటి మన జీవితాలను, కుళ్ళుతో నిన్న మన బ్రతుకులను, వ్యసనాలతో నిన్న మన బ్రతుకులను, వ్యాధి బాధలతో నిన్న మన బ్రతుకులను, శాపములతో, దోషములతో, చేతబడి శక్తులతో, మూఢాచారాలతో పదులుతున్న మన బ్రతుకులను దేవుని దగ్గరికి వస్తే దేవుడు సమస్తము నూతన సృష్టిగా మార్చునుగాక. ఆమేన్. ప్రభు దగ్గరికి రావాలైతే, ప్రభు దగ్గరికి వస్తేనే నువ్వు ఈ కార్యాలన్నింటినీ కూడా చెవి చూడగలవు. నువ్వు వస్తేనే గొప్ప కార్యాలు అనుభవించగలవు. ఈరోజు కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి క్యాన్సర్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి చేతులు, కాళ్ళు, ఏదో ఒక రకంగా మనిషి అన్నాక చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ వాటిని నువ్వు జయించాలంటే ఎక్కడికి వెళ్ళాలా? ఫస్ట్ పరమ వైద్యుని దగ్గర రావాలా. పరమ వైద్యుని తండ్రి దగ్గరికి నీ వస్తే నీ పాప రోగం అన్నిటినీ కూడా ప్రభు తీసివేసేదానికి కృప చూపిస్తాడు ఆయన. ఈరోజు మనకు తెలియక లోకంలో ఉన్న వాటన్నిటినీ ఆచరిస్తాం, లోకంలో ఉన్న వాటన్నిటినీ పూజిస్తాం, కానీ ఏ మేలులు రావు, ఏ ఆశ్చర్య కార్యములు జరగవు. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు పోసినా కూడా మనకు ఏమీ జరగవు. కానీ ప్రభు దగ్గరికి రండి, ఉచితముగా మీరు మేలులతో తిరిగి మీరు వెళ్తారు. హల్లెలూయా. ఉచితముగా ₹1 కూడా ప్రభుకి ఇవ్వడం అవసరం లేదు. ప్రభు దగ్గరికి రండి, విశ్వాసముతో ప్రభువుని అడగండి, మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇందాక మళ్ళీ ఒకసారి చూడండి ఆ మాట, 18వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:18. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమున తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుని వలన సమస్తము కలిగి ఉన్నాయి. దేవుని వలనే మనం సమస్తము అనుభవించగలం. మనకు సమాధానం కావాలన్నా, మనకు సంతోషం కావాలన్నా, ఆనందం కావాలన్నా, మనకు అన్నీ కావాలంటే ప్రభు పరిచర్యలో మనము ముందుకు రావాలంట. అది అక్కడ ఉన్నాడు చూడు, ఆ మాట ఉంది కదా, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకంలో తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. మనకేం అప్పగించాడు ఈరోజు దేవుడు? సమాధాన వాక్యమును అప్పగించాడు ఆయన. సమాధాన వాక్యం మనకు అప్పగించినప్పుడు మనం ఆ వాక్యానుసారంగా బ్రతకాల, వాక్యపు అడుగు జాడల్లో మనం వెళ్ళాల. ఇప్పుడు ఒక గాఢాంధకారపు అడవి ఉందనుకోండి, అడవిలో ఎవరు మనుషులు లేరు, కారు చీకటిగా ఉంది. మన దగ్గర ఒక సెల్ లైట్ ఉందనుకోండి, ఆ లైట్ వేయగానే మన కళ్ళ ముందర అడుగులు కనపడినాయి అనుకో, మనం ఏం చేస్తాం? గుడ్డిగా అడుగులను చూసి పోతాం. ఇటు ఎవరో మనుషుల జాడ ఉంది, ఇదేదో దారి ఉన్నట్టు ఉందని దాన్ని వెంబడిస్తా వెళ్ళిపోతాం. సడన్గా ఒకవేళ మన గమ్యం వచ్చిందనుకో, ఎంతో సంతోషపడతాం. కాబట్టి మనము చీకటిలో ఉన్నప్పుడు మనకు ప్రభు మార్గం చూపించాలంటే మనకు ఒక వెలుతురు కావాలా, ఒక వెలుగు కావాలా. మన మార్గంలన్నీ సరళం చేయడానికి ఒక మార్గం కావాలా, అదే సమాధాన వాక్యము.
ఈ వాక్యము జీవము గలది, దీన్ని ధ్యానించువారు వర్ధిలింపబడతారు, దీన్ని చదివిన వారు మేలులు ఆశీర్వాదం అనుభవిస్తారు. ఎందుకంటే ఇది దేవుని చేత రాయబడినటువంటి గ్రంథము. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి కష్టాలు, మనకున్న నష్టాలను బట్టి, మనకున్న చిన్న చిన్న సమస్యలను బట్టి ప్రభు సన్నిధిని పోగొట్టుకుంటాం. ఎండైనా వానైనా శ్రమ అయినా అది ఏదైనా సరే ప్రభు సన్నిధిని పోగొట్టుకోవద్దు. దేవుడు మనకు సమస్తం ఇచ్చినప్పుడు మనం కష్టమైన నష్టమైన మనం ముందు ఉండాలా. ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు మంచి పెళ్లిలో, పెద్ద పెళ్లిలో వాన పడింది అనుకో, తినకుండా ఎవడన్నా ఇంటికి పోతాడా? ఎవడని ఇంటికి పోతాడు? వాన పడినా కూడా ఏదో ఒక చెట్టు కిందికి పోయి అయినా తింటారు కదా. ఈడ మాత్రం అవి కుదరవు. దేవుని కాడ మాత్రం ఓయమ్మో తడసకూడదు నాయన, తడుచే జ్వరము దగ్గు పుడి ఇవన్నీ వస్తాయి. దేవుని కాడికి వస్తేనే మనకన్నీ, దేవుని కాడికి వస్తేనే మనం అన్ని సాకులని చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆలోచన చేయాలా. ప్రభు మార్గములను విడవక ప్రభు మార్గమును వెంబడిస్తే గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినను ఏ అపాయము నీకు సంభవించదు. హల్లెలూయా. ఏ అపాయము సంభవించదు, ఏ తెగులు నీకు సంభవించదు, ఏ కష్టము నీకు సంభవించదు. కాబట్టి ప్రభు మార్గములో నడవండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, ట్రైన్లో మనం పోయేటప్పుడు కొన్ని గృహాలు వస్తాయి, కొండల్లో నుంచి గృహాలు వస్తాయి. ట్రైను ఇటు పక్క ఉన్నంత వరకు వెలుగు ఉంటుంది. ఎప్పుడైతే గృహలోకి వెళ్ళిపోతాం ఏమైపోతుంది? గృహలో చీకటి అయిపోతుంది. కానీ మనకైతే ఒక నమ్మకం, ఆ గృహ దాటగానే మనకేమొస్తుంది? వెలుగు వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి గృహంలో పోవాల్సి వస్తుంది. చీకటి, కష్టము, అప్పులు, సమస్యలు, వేదనలు వస్తాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఉంటావో ఖచ్చితంగా వెలుగు రావాల్సిందే. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు ట్రైను ఆ గృహలో నుంచి ఖచ్చితంగా బయటికి రావాల్సిందే కదా. అది బయటికి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఇంకా వెలుగే. ఇప్పుడు ఈ రూమ్ అంతా చీకటి ఉందనుకోండి, బయట వెలుగు ఉంది. మనం ఈ రూమ్లో ఎట్లా కూడా గుడ్డిగానో తారాడుకుంటూ బయటికి పోతానే మనకేం కనపడుతుంది? వెలుగు. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు, కానీ దేవుని కృప వలన మనం వాటన్నిటి నుంచి మనము తప్పించబడతాం. కాబట్టి పాతవన్నిటిని మర్చిపోండి, సమస్తాన్ని నూతన సృష్టిగా మార్చుకోండి, దేవుని వెంబడించండి, దేవుని కోసం బ్రతకండి. దేవుడు మీ కుటుంబాలను దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన బ్రతుకులు మార్చుకోకపోతే రేపు మన పిల్లల బ్రతుకులు మారవు. రేపు మన తరతరాలు కూడా మారాలంటే ఈరోజే అనుకూలమైన సమయము. నీవు మారితేనే నీ వంశం మారుతుంది. కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే ప్రేమ ఉండదు, దేవుడు అంటే జాలి ఉండదు, ఏముండదు. చర్చికి వచ్చేటోళ్ళని తిడతారు, ఏం పోయినావు అని అంటారు కదా. ముసలోళ్ళు బయట కూర్చొని ఉంటారు, వాళ్ళకి అదే పని ఉంటుంది అనమాట. చర్చిలకు పోనీయరు, ఎక్కడికి పోనీయరు, ఇంటికి పోనీయరు, ఆడికి పోనీరు, ఇడికి పోనీరు. ఎప్పుడు నిబంధన కట్టడాలు. ఈ రోజున మందిరాన్ని అలవాటు చేయండి. నీవు మందిరానికి రా, నీ పిల్లల్ని మందిరానికి నడిపించు. ప్రభు సన్నిధికి దగ్గరగా ఉండండి. ప్రభు సన్నిధితో ఏకము కలిసి ఏక మనసుతో ప్రభువుని ఆరాధించండి. తద్వారా మన జీవితాలను దేవుడు స్థిరపరుస్తాడు. బండ మీద ఆయన మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూస్తే, 2 తిమోతికి 2వ అధ్యాయము 19వ వచనం, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. హల్లెలూయా. దుర్నీతి నుంచి తొలగిపోతాం. ఎందరైతే ప్రభువును ఒప్పుకుంటారో వాటన్నిటిని ఇక నుంచే విడిచిపెట్టండి. మీ పాతవన్నీ, మీ పాత అనుభవాలు, పాత చేదు అనుభవాలు, పాత రోత అన్నీ కూడా వదిలిపెట్టేయండి. ప్రభువును వచ్చాడు మీ హృదయంలో, ఇంకా ఏం చేయాలి? నేను ముందు ఏం పనులు చేయాలి? దేవా నీకోసం ఏం త్యాగం చేయాలి? ప్రభా నీకోసం నేను ముందుండి ఏం చేయమంటావు అని ప్రభువును నువ్వు అడగాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయనట్లుగా మనం అనుదినము ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ప్రభువుని గణపరచుకోవాలి. కాబట్టి ఈరోజు ఒకవేళ ఈ శరీర సారంగా నువ్వు జీవిస్తే, శరీరం కొరకును బ్రతికితే, ఈ శరీరం ఏదో ఒక రోజున మట్టి పాలవ్వాల్సిన ఆలోచన చేయి. కానీ ఎప్పుడైతే నీ ఆత్మ ప్రభువుకు సమర్పిస్తావో, ఎప్పుడైతే కష్టమైన నష్టమైన నీ శరీరాన్ని నల్లగొట్టుకొని, నీ శరీరాన్ని విరిచి నీ ఆత్మను ప్రభువుకు అప్పగిస్తావో, ఒకవేళ నువ్వు ఈ లోకంలో మరణించినా ఏదో ఒక రోజున నీ ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సృష్టిగా మార్చుకోండి జీవితాలు. ఒకవేళ ఇక్కడ ఉన్నవారైనా, లైవ్లో ఉన్నవారే ఎవరైనా సరే ఇంకా పాత రోత జీవితం మనలో ఉందేమో, బాప్తిసం పొందినా కూడా ఇంకా అలవాట్ల చేత, మాటల చేత, ప్రవర్తన చేత చెడు తలంపులు, చెడు ఆలోచన మనలో ఉన్నాయేమో ఆలోచన చేయండి. మన జీవితాలను మార్చుకొని ప్రభు మనల్ని సియోనులో నుండి ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభు మనకు సహాయం చేయాలంటే సమస్తాన్ని విడిచిపెట్టి మనం ప్రభువుని వెంబడించాలి. అబ్రహాముకు దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. నీ బంధువులను విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీ ఆస్తిని విడిచిపెట్టు, అన్నిటినీ విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే, అసలు అబ్రహాము ధనవంతుడు, కొన్ని కోట్ల ఆస్తుంది అబ్రహాముకి. కానీ దేవుడు చెప్పిన మాటకు అబ్రహాము తల వంచి సమస్తం అన్నిటినీ కూడా విడిచిపెట్టి అన్ని ఉట్టి చేతులతో బయటికి వచ్చేస్తాడంట. హల్లెలూయా. అబ్రహాముకు, శారాకు దేవుడు వారి భక్తికి మెచ్చి ఎన్నో సంవత్సరాల్లో వారి గర్భఫలం ఇచ్చినాడు దేవుడు. 90+ అంటే నిండు వృద్ధులకు దేవుడు ఏమి ఇచ్చినాడు? గర్భఫలం ఇచ్చినాడు. ఆయన నమ్ముకున్న వారికి ఏ కొదవయు ఉండదు. హల్లెలూయా. ఏ కొదువ ఉండదు ఆయన నమ్ముకున్న వారికి, ఆయన ఆశ్రయించే వారికి ఏ కొదువ ఉండదు. ఎందుకంటే ఆయన మన పైన ప్రేమ చూపించినప్పుడు మనం కూడా ఆయన పైన ఏం చూపించాలా? ప్రేమను చూపించాలి. మనం కూడా ఆయన మన కొరకు, ఇప్పుడు మనం చదివాం, ఆయన మన పాపముల కొరకై మన కోసము ఆయన పాపముగా చేయబడెను. అంటే మన పాపములన్నిటికి కూడా ఆయన పాపములు మోసాడు. అంటే ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా ఒక దొంగతనం చేశాడు అనుకో, ఇప్పుడు ఎవరన్నా ఒక దొంగతనం చేశాడు, వాడిని పోలీసులు పట్టుకున్నప్పుడు ఎవడన్నా పక్కనోడు వచ్చి, సార్ వాడుగా దొంగతనం చేసింది నేను సార్ అంటే, అప్పుడు వాడు ఏమనుకుంటాడు మనసులో? ఏంది ఈ నేను చేసిన తప్పుకి ఆయన ఒప్పుకుంటున్నాడే, సార్ నిజంగా నేనే దొంగతనం చేసింది, నన్ను శిక్షించండి అని అన్నప్పుడు వాడు ఖచ్చితంగా పోలీసులు ఏం చేస్తారు? ఒప్పుకున్నోనే పట్టుకొని పోతారు. అప్పుడు వాడిని వదిలిపెట్టి వీడిని పట్టుకొని పోతారు. అప్పుడు వీడు దొంగతనం చేస్తాడు, మళ్ళా చెయ్యడు. అంటే ఒక మనిషి మారాలంటే ఇంకొకరు ప్రాణమును సమర్పించాడు. అదే యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నా పాపముల కొరకై ఆయన కలువరి శిలువలో చివరి రక్తం బొట్టు వరకు కార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు మన దేవుడు. 40 దినాలు అనేక మంది కనపడ్డాడు, అనేక మందికి ఆయన తన దర్శనాన్ని చూపించాడు. ఆయన కృపను, ఆయన మాటలు అనేక మందికి బయలుపరిచి అందరి కళ్ళ ఎదుటనే ఆయన ఆరోహణమైపోయాడు. హల్లెలూయా. మళ్ళా వస్తాడు ఆయన. ఈరోజు ఉదయం చూసాం, హఠాత్తుగా వచ్చినప్పుడు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోతారు. చదివినాం కదా ఉదయం. లాస్ట్ వచనం ఏముంది? నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో నాకు తెలుసు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దుర్మార్గులతో సాంగత్యం చేయొద్దు, పాపులతో సాంగత్యం చేయొద్దు. నీతిమంతులుగా జీవించు, యథార్థంగా జీవించు, మంచిగా జీవించు, న్యాయముగా జీవించు. నీ కష్టమును, నీకెన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. లోకంలో ఉన్న వారి వైపు ఆశ పెట్టుకోవద్దు, పైనున్న వాటి కోసం ఆశ పెట్టుకో. నీకు కలిగిన దాంట్లో ప్రభుకి సమర్పించుకో. ప్రభు అన్నాడు కదా, ఆకాశం వాకిళ్ళు తెరిచి పట్టజాలంతో విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తా అన్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట ప్రభు చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, ప్రభువారు బాప్తిసాలు ఇస్తూ ఉంటే పరిసయ్యులకు తెలిసినప్పుడు ప్రభు ఆ దేశాన్ని విడిచిపెట్టి సమరియా అనే దేశానికి వచ్చినప్పుడు దేవుడు ఒక యాకోబుకు ఇచ్చినటువంటి బావి దగ్గర యేసుప్రభు కూర్చొని ఉంటాడు. యేసుప్రభు కూర్చొని ఆయన దాహం వేస్తూ ఉంటుంది. అమ్మ నాకు నీళ్ళు ఇస్తావా అని అన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు మామూలు ఎండకు ఎవరు నీళ్ళకి ఎవరైనా ఎండకు వస్తారా? ఎవరు రారు. కానీ ఆ టయానికి ఆమె అక్కడికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నాకు నీళ్ళు దాహం అవుతున్నాయమ్మా, నీళ్ళు ఇస్తావా అంటే ఆమె ఏమనింది? నేను సమరియను, నువ్వు యూదుడవు, మీకు మాకు సాంగత్యం ఎట్టవుతుంది, అయినా నువ్వు నాతో మాట్లాడడం ఏంది? అసలు మీ వాళ్ళు మా వాళ్ళు కలుసుకోం కదా, మీ వాళ్ళు మేము మాట్లాడుకోం కదా అంటే ప్రభు అన్నాడు, నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను నీళ్ళు అడుగుతావు. నా దగ్గర జీవజలము ఊట ఉంది, ఈ నీరు ఎండిపోవు, దాహము తీరదు.
ప్రభు ఇచ్చే నీరు ఇంకా దాహము ఇంకా మనకు కాదు, ఇంకా అంత సంతృప్తి దాహము దేవుడు మనకు తీరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆ సమరయ ఇంకా నమ్మదు, అర్థమే కాదు, ఆ వేస్ట్ బుర్ర. అప్పుడు దేవుడు సమరయ స్త్రీ చేసిన పాపాలన్నిటినీ చెప్తాడు. ఇదిగో నీకు 5 మంది వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకోవాలా, ఇప్పుడు ఉండేవాడు 6వ వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసరికి ఇంకా కళ్ళు ఏమైపోతాయి, ఇంకా ఓయమ్మా నా పాపం అంతా కూడా బయట పెట్టినాడే, ఎవరినైనా ఈయన అని అన్నప్పుడు అప్పుడు శిష్యులందరూ పరిగెత్తి వచ్చినప్పుడు ఈ సమరయ స్త్రీ అతను చూసి భయపడి ఓయమ్మ అని అదంతా మనకు తెలుసు. దేవుడి సన్నిధిలో దేవునికి 2-3 ఛాన్సులు ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకో, 2-3 ఛాన్సులు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని బాగు చేసుకుంటే బాగుంటుంది, లేదంటే నలుగురిలోని పరువు తీస్తాడు ఆయన. నువ్వు చేసే పాపాన్ని నలుగురిలో బయట పెడతాడు ఆయన. నువ్వు అనుకోవచ్చు 4 గోడల మధ్యలో పాపం ఎవరు చూడలేదులే, నేను ఎంతో తెల్లవారుజాము అర్ధరాత్రులు చేసే పాపాలు, రాత్రులు చేసే పాపాలు ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. ఏదో ఒక రోజున నీ పాపం నేను ఏం చేస్తుంది, పట్టిస్తుంది. జాగ్రత్తగా ఉండాలా. మనము చేసే ప్రతి విధమైనటువంటి పాపములన్నీ కూడా ప్రభు దగ్గర లెక్క రాస్తున్నాడు. ప్రతి దానికి నువ్వు అనుభవించాల్సిన రోజు ఒక రోజు ఉంది. ఆ రోజున సమీపించినప్పుడు నువ్వు కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా కూడా ప్రభు నీ వైపు చూడడు. నువ్వెన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా, నీ కుటుంబంలో అన్ని ధాన్యాలను సమర్పించినా, నువ్వు ఎంతగా ప్రభుకు ఎన్ని చేసినా నీ పాపములను బట్టి ప్రభు ఆయన రాజ్యంలో నేను జ్ఞాపకము చేసుకోడు. కాబట్టి 2-3 ఛాన్సులు వచ్చినప్పుడే దీపం ఉండగా ఇంటిని చక్క పెట్టుకుంటేనే నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ మనవరాలు కుటుంబము అందరూ వంశమంతా కూడా అభివృద్ధి పొందుతారు. అట్టి కృప నీకు కావాలంటే నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కోసం నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభు కంటే ఈ లోకంలో గొప్పది ఏది లేదు. మనుషులను చూసి మనుషుల వైపు తిరుగుతున్నావేమో, ఈ మాటలు వింటున్నారు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే. ఈరోజు ఉదయం చెప్పినా కదా నేను, ఆడ ఈడ కాకులన్నీ తింటాయి, ఆడొక ముక్క తిని లాస్ట్కి మన ఇంటి మీదకి వచ్చి మన ఇంటికాడ కావు 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 అని అరిచినప్పుడు మనం వాటికి కానీ చోటు ఇచ్చినాం అనుకో, ఒక కాకి చపాతి వేసినాం అనుకో, ఆ కాకి ఇంకో కాకిని పిలుస్తుంది. కాకులన్నీ మన ఇంటి ముందరనే ఉంటాయి. అదే నువ్వు ఒక్కసారి షూ అన్నావు అనుకో, మళ్ళా కాకులు మన దగ్గరికి రావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సైతానుగాడు సింహము వలె గర్జించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నేను మృంగుదమా అని ఉన్నాడు. నీ సాంగత్యం ఎవరితో ఉంది? చెడు తలంపుల వానితో ఉందా? చెడు వ్యసనాల వానితో నీ సహవాసం ఉందా? లేదంటే చెడు మాటలు పలికే వానితో నీ సహవాసం ఉందా? ఆలోచన చేయి. దేవుని బిడ్డలతో సాంగత్యము చేయి, పరిశుద్ధులతో సాంగత్యం చేయి, దేవునితో సహవాసంగా ఉండు, పాటలు పాడుకో, వాక్యం చదువుకో, పరిశుద్ధంగా జీవించు, యథార్థంగా జీవించు. తద్వారా నీ కుటుంబము క్షేమాభివృద్ధిలో ప్రభు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నీ త్రోవకు నేను వెలుగై ఉన్నాను. ఈరోజు చీకట్టులున్న మన బ్రతుకులను సరిచేసి ఆయన వెలుగులో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వెలుగు సంబంధులుగా నువ్వు ఉంటావా, చీకటి సంబంధులుగా ఉంటావా? ఆలోచన చేయి. నూతన సృష్టిగా మార్చబడ్డావా? అయితే నీలో ఉన్నటువంటి పాత జీవితం అంతా కూడా ఏమైపోవాలా? గతించిపోవాలా. హల్లెలూయా. పాతవన్నీ కూడా గతించిపోవాలా, సమస్తము కొత్తగా మారిపోవాలా. ఊరికే బాప్తిసం తీసుకుంటానే ఒక 6 నెలలు భక్తిగా ఉండేది కాదు. జీవితాంతం ఎట్లుండాలా? జీవితాంతం భక్తిగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, అన్యాయం చేయొద్దు, మోసాలు చేయొద్దు. ఇవన్నీ మనం చేసినాం మనకు ఏమైపోతామంటే శాపగ్రస్తులం అయిపోతాం. లేనిపోని వ్యాధులు, లేనిపోని సమస్యలు, లేనిపోని ఇక్కట్లన్నీ కూడా మనం కొని తెచ్చుకుంటాం. కాబట్టి బాప్తిసం అంటే ఆషామాషి విషయం కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడున్న వారైనా లైవ్లో ఎవరైనా బాప్తిసం పొంది ఉన్నారేమో, పాతవన్నిటిని మర్చిపోండి, క్రీస్తుకు సమయం ఇవ్వండి. ఇక నుంచైనా మీ బ్రతుకులు సరి చేసుకోండి. మంచి వాటి కోసం బ్రతకండి, మంచి సహవాసం ఏర్పాటు చేసుకోండి, మంచి వారితో ఉండండి, పరిశుద్ధులతో ఉండండి, ప్రభువుని ఆత్మతో సత్యముతో స్తుతించండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.